హలో ఫ్రెండ్స్, ఇవాళ శాంసంగ్ మొబైల్లో స్క్రీన్ షాట్ ఎలా చేయాలో మనం తెలుసుకుందాం. ముందుగా టాప్ నుంచి బాటమ్ వరకు ముందు స్వైప్ చేయగానే క్విక్ ప్యానల్ మనకు కనిపిస్తుంది. స్క్రీన్ షాట్ తీయాలంటే ఇక్కడ ఆప్షన్ లేదు, చూసారా? కాబట్టి మనం ఏం చేయాలంటే పెన్ సింబల్ దగ్గర క్లిక్ చేయాలి. పెన్ సింబల్ దగ్గర క్లిక్ చేయగానే ఎడిట్ అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది. ఎడిట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ప్యానల్ కనిపిస్తుంది. ఈ ప్యానల్ దగ్గర మీరు చూసారా, అవైలబుల్ బటన్స్ అని కనిపిస్తుంది. అక్కడ టేక్ స్క్రీన్ షాట్ అని ఒకటి ఉంది. ఓకే, ఇంకా ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. అయితే ఇక్కడ టేక్ స్క్రీన్ షాట్ దగ్గర మళ్ళీ మనం క్లిక్ చేయగానే ఇక్కడ యాడ్ అవుతుంది అనమాట. మీరు చూసారా, అవైలబుల్ బటన్స్ పైన టేక్ స్క్రీన్ షాట్ అనేది మనకు కనిపిస్తుంది. ఇది మనకి క్విక్ ప్యానల్లో ఎలా కనిపించాలి అనేది మనం సెట్ చేసుకోవచ్చు. నాకు మొబైల్ హాట్స్పాట్ పక్కన టేక్ స్క్రీన్ షాట్ అనే ఆప్షన్ కావాలి. కాబట్టి దీన్ని క్లిక్ చేసి దీన్ని ఈ విధంగా మూవ్ చేస్తే ఆ మొబైల్ హాట్స్పాట్ పక్కకి ఆ ఐకాన్ అనేది అరేంజ్ అవుతుంది. దాని తర్వాత డన్ అనేది కొట్టండి. కొట్టిన తర్వాత మళ్ళీ డన్ అని ప్రెస్ చేయండి. ఇప్పుడు మీ క్విక్ ప్యానల్లో స్క్రీన్ షాట్ ఆప్షను మీకు మొబైల్ హాట్స్పాట్ పక్కన కనిపిస్తుంది. ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు మీరు స్క్రీన్ షాట్ మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, దీని స్క్రీన్ షాట్ తీస్తాను. ఓకే, స్క్రీన్ షాట్ తీసిన వెంటనే మీరు దాని మీద క్లిక్ చేస్తే అది డైరెక్ట్గా అంటే మీరు ఆప్షన్స్ కూడా అడుగుతుంది ఏ విధంగా ఇది సేవ్ చేయాలనేది. ఆ విధంగా మీరు సేవ్ చేసుకోండి. మొబైల్లో గ్యాలరీలో సేవ్ చేసుకుంటే మనకు ఫోటోల రూపంలో ఎప్పుడు చెక్ చేసుకున్నప్పుడు ఆ స్క్రీన్ షాట్స్ మనకి ఎదురుగా కనిపిస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.